నమస్తే నేను వంశీ వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్ పరిశ్రమల అభివృద్ధి ఉపాధి అవకాశాల కోసమే ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ నిర్మితమైంది కానీ అభివృద్ధి మాటున ఇక్కడ జరుగుతున్న విధ్వంసం అంతులేనిదంటున్నారు లోకల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఘనతగా చెప్పుకునే ఈ ప్రాజెక్ట్ నేడు 5 గ్రామాలను విషాద సముద్రంలో ముంచేస్తోంది పీల్చే గాలి విషంగా మారి ప్రాణాలను తోడేస్తుంటే తాగే నీరు కాలుష్యంతో విషతుల్యమవుతోంది ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే ఈ పల్లెలు ఇప్పుడు విషవాయువులు కమ్మేసిన శ్మశానాలుగా మారుతున్న పరిస్థితి ఊరంతా అనారోగ్యాల పాలైతే పాలకులు అధికారులు కళ్ళు మూసుకుని కూర్చున్నారు ఈ నిర్లక్ష్యానికి బలై తమ భవిష్యత్తు నాశనమవుతోందని తెలిసినా నిస్సహాయంగా రోధిస్తున్న ప్రజల ఆవేదనపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం మనం ప్రస్తుతం పారిశ్రామిక నగరం రామగుండంలో ఉన్నాము. రామగుండంలో ఒకవైపు ఎన్టీపీసీ మరొక వైపు ఆర్ఎఫ్సిఎల్ మనం ముందున్నాం. ఆర్ఎఫ్సిఎల్ గతంలో ఎఫ్సిఐగా ఉంది. ఈ ఎఫ్సిఐ తర్వాత తదనంతరం 1990లో ఒక్కసారిగా ఆగిపోయిన తర్వాత 2016లో దీనికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత 2022లో పునఃప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని దీని ఉత్పత్తి అంటే రోజువారీకి ఒకవైపు అమోనియా 2000 పైచిలుకు మెట్రిక్ టన్నుల అమోనియా ఉత్పత్తి చేస్తే మరొక వైపు 3000 పైచిలుకు మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తూ దాదాపు 5 రాష్ట్రాలకు పూర్తిగా పంపిణీ చేస్తూ ఉంది. మొత్తానికైతే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్ర దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఇది ప్రారంభించి. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆర్ఎఫ్సిఎల్ ఏర్పడడానికి గల కారణం ఏదేమైనప్పటికీ ఆ కారణంతో పాటు ఈ ఆర్ఎఫ్సిఎల్ పక్కనున్న 5 డివిజన్లు మాత్రం పెద్ద ఎఫెక్టెడ్ అవుతున్నాయి. ఆ ఎఫెక్టెడ్తో పాటు అనేక సమస్యలతో కొట్టుమిట్టలాడుతున్నాయి. నిజంగా ఈ 5 సంవత్సరాల పరిధిలో వారికి ఇచ్చిన హామీలేంటి, నిజంగానే వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ వారి మాటల్లో తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం రండి. ఇది మనం ప్రస్తుతం ఆర్ఎఫ్సిఎల్ బ్యాక్ సైడ్ ఉన్నాము. ఆ బ్యాక్ సైడ్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి వాళ్ళు చెప్తా ఉన్నారు అసలు మేము వ్యర్థాలను ఎక్కడి నుండి పంపించట్లేదు అనేది ఆర్ఎఫ్సిఎల్ చెప్పినప్పటికీ కూడా అక్కడి నుండి మనం ఆ పొగ ద్వారా మనకు ఆ వ్యర్థాలు అనేది పూర్తిగా గాలిలో కలిసిపోతున్న ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక ఫ్యాక్టరీ పెట్టడానికైనా ఒక సంస్థ నెలకొల్పే పరిస్థితిలో ఇట్లాంటి ఆర్ఎఫ్సిఎల్ లాంటి సంస్థలు పెట్టుకున్నప్పుడు దాదాపు చుట్టుపక్కల రేడియేషన్లో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఏ గ్రామాలు కూడా ఉండొద్దు. కానీ దాన్ని ఆనుకొని అంత కూతవేటు దూరం కూడా కాదు, ఆ గోడనే మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఆ పక్కనే ఆనుకొని ఒక వీర్నపల్లి విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో మనం ప్రస్తుతం ఉన్నాం. విలేజ్కి సంబంధించి నిజంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అదేవిధంగా ఒక 5 ఇక్కడ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఒకటి వీర్లపల్లి ఇదే విలేజ్, అదేవిధంగా ఒకటి లక్ష్మీపూర్, అదేవిధంగా విఠల్ నగర్, ఇక తిలక్ నగర్, మొత్తానికి 5 ప్రధాన డివిజన్లు ఈ యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక దీనికి ఆనుకొనే ఉన్న వీర్నపల్లి గ్రామంలో ఉన్నాము. ఆ వీర్నపల్లికి సంబంధించి కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడుగుదాం వారికి ఉన్న సమస్యలు ఏంటి, దీనివల్ల ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నారు. చెప్పండి ఏంటి అసలు ఇక్కడ ఉన్న సమస్య ఏంటి? ఇక్కడ ఉన్న సమస్య అంటే టోటల్గా ఈ వాయు కాలుష్యం ఒకటి, సౌండ్ పొల్యూషన్ ఒకటి. ఇక్కడ మేము మాట్లాడడానికి అలవాటైన తీరు బయటకు పోయి మాట్లాడితే వాళ్ళు నవ్వుతారు, వింతగా చూస్తారు. ఏంది ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఏంది లౌడ్గా మాట్లాడుతున్నావు ఏంది. ఇక్కడ అలవాటు అయిపోయింది ప్రజలకు. ఏంది అని అంటే ఇక్కడ ఉన్న సౌండ్కు చిన్నగా మాట్లాడితే వినబడదేమో అని చెప్పేసి పూర్తిగా ఇక్కడ ఉన్న జనాలు కూడా గట్టిగా మాట్లాడడానికి అలవాటు అయిపోయారు. అదే ఇప్పుడు వేరే ఏదైనా చుట్టాల మార్గంగా పోయినా కాడ మేము గట్టిగా మాట్లాడే వరకు వాళ్ళు ఎందుకో ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు, నువ్వు నీకు బీపీ ఉన్నదా అదే అనే ఒక వాళ్ళు అర్థం చేసుకుంటారు. అట్లా వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ మాకున్న సమస్య అదొకటి. మళ్ళా ఈ స్మోకు వాసన, విపరీతమైన వాసన ఒకటి. షట్ డౌన్ అయినప్పుడల్లా వచ్చే సౌండ్ అయితే ఇంకా అది జనరల్గా వచ్చేది వేరు. షట్ డౌన్ అయినప్పుడు వచ్చే సౌండ్ అయితే ఇక విపరీతమైన సౌండ్ అంటే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు సేమ్. ఆ సౌండ్కు తట్టుకొని ఇక్కడ ఉండు కాదు, ఒక్కొక్కసారి అయితే గుండె ఆగిపోతానంత భయాందోళనకు గురవుతారు జనం. కానీ దీన్ని పట్టించుకునేది ఎవరు లేరు ఇప్పటివరకు. అంటే మీరు ఇప్పుడు ఈ కార్పొరేషన్ కిందనే ఉంటారు కదా, ఏది రామగుండం కార్పొరేషన్, మీ నాయకులకు లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక అధికారులకు ఎవరికి మీ సమస్యలు చెప్పలేదా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారికి కానీ నాయకులకు కానీ పూర్తిగా తెలుసు. ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఊరును లేపిస్తామంటారు డైరెక్ట్. కానీ ఇంతవరకు మాత్రం ఇలాంటిది జరగలేదు.
ఏంది అంటే కనీసం మరి మౌలిక వసతులైనా కల్పించండి అని అడిగే అంత మా ఊరి ప్రజలకు ఆలోచన కూడా రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి లేస్తే దరిద్రం పోతుంది అనే ఆలోచన. ఆ రకంగా దాదాపు కొన్ని సంవత్సరాల కాడ నుంచి ఎలాంటి మౌలిక వసతులు కూడా ఇక్కడ లేకుండా నివసిస్తున్నాం అంతే. అసలు ఇక్కడ నివసించే ప్రజలకు పశువులకు తేడా లేదు. మనోభావాలు అనేవి ఇక్కడ లేవు ఎవరికి అనే చందంగా ఉన్నది అన్నట్టు. ఈ నాయకులు కానీ అధికారులు కానీ ఈ కంపెనీ వాళ్ళు కానీ లేదంటే ఇక్కడికి వచ్చి ఎలక్షన్లకు అప్పుడు వచ్చే కార్పొరేటర్ అయినా ఇంకెవరైనా కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకున్నది అయితే ఉండదు. ఏమి ఇక్కడ శబ్దాలు రావడము లేకపోతే అక్కడ నుంచి పూర్తిగా గాలిలో కలిసిపోతూ ఉంది, మనకు కనబడతా ఉంది. అట్లాంటివి జరిగినప్పుడు మీరు అంటే మీ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది ఇక్కడ? మానసిక స్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంటుంది సార్. ఏంటంటే కూలర్ వేసుకొని పడుకుంటే అసలు రాత్రి శ్వాస ఆగిపోయి చచ్చిపోతామా ఏంది అనేది. మధ్యలో ఒకసారి మెలికత్తది ఊపిరాడాక, మెలికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని మళ్ళీ సైలెన్స్ లోపల ఫ్యాన్ వేసుకొని పడుకోవడం జరుగుతుంది. అసలు బయటికి వెళ్తే కూడా విపరీతమైన స్మెల్ వస్తుంది ఒక్కొక్కసారి. అది రాత్రి బాగా వస్తుంది డే టైం కంటే. అది ఒక్కొక్కసారి అయితే మాకు భయం అవుతుంది. ఏంటంటే అసలు రాత్రి ఏమైనా అయ్యి పూర్తిగా మొత్తం చచ్చిపోతామా ఏందనే భయాందోళనకు గురవుతాం మేము. మీరు చెప్పండి అమ్మా, ఏంది అసలు ఇక్కడ జరుగుతుంది ఏంటి? మీకు ఎట్లా అంటే మీకున్న సమస్య ఏంటి? అంటే ఈ పక్కనే ఆనుకొని ఉంది, ఎట్లా చూస్తారు అసలు? ఉంది సార్, కానీ ఇన్ని రోజుల నుంచి అదే చూస్తున్నాం. లేపుతా అంటారు, ఎవరు లేపింది లేదు, చూసింది లేదు. ముందున్న ఎమ్మెల్యే కూడా అట్లనే ఓటేస్తే మేము ఖచ్చితంగా లేపుతా అంటేనే వేసినాం ఓటు. ఆ ముందున్న ఎమ్మెల్యే కూడా అట్లనే వేసిండు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏం చేస్తాడో తెలియదు. కానీ ఇదే రాత్రి మాత్రం అసలు నిద్ర పడతలేదు. శ్వాస అసలు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు. అంత పేషెంట్ల లాగా అయిపోతారు ఇక్కడ. మీరు చెప్పండి అమ్మా. గిట్లనే వాసన వస్తాను సారు, వాసన వస్తుంది. ఎప్పుడు ఏది అయ్యేది తెలుస్తలేదు. ఈ ఆసనకు ఎవరో ఎక్కినా సుమా ఏది చూపిస్తలేరు. ఇండ్లు లేపుతామంటారు, లేపుతలేరు. మళ్ళీ నువ్వు చెప్పమ్మా. వాసన వస్తుంది, మేము వీడు ఉండలేకపోతున్నాం. మరి లేపుతానన్నది ఓట్లు వేసిన సార్ లేపుతామని అన్నాడు. ఈయనే లేపుడు లేదేం లేదు, వీటికి అండ్ల పడతలేడు, అచ్చుడే లేదు. మరి ఏం చేసుడు ఎట్లా అన్నది ఆలోచించలేరు. మరి ఏం చేసుడు అన్నది ఎవ్వరు మాకు నాయకుడే లేడు. ఇట్లా ఎన్నో అట్లా దిగినాం సారు. అక్కడ చింత కింద దిగినాం, అక్కడ దిగినాం, ఇక్కడ దిగినాం, ఏది పట్టించుకుంటలేరు. మరి సత్యనారాయణ సార్ కూడా వచ్చి ఓసారి అన్నాడు కదా మేము లేపుతామమ్మా అని అన్నాడు. ఆయన కూడా లేపలేదు. పెద్ద సత్యనారాయణ సార్ ఆయన కూడా లేపలేదు. ఇక మా గతి లేదు, మొచ్చం లేదు. మరి మీరేం చేస్తారో మాకు తెలియదు. ఇక మీరన్నా చెయ్యాలి మరి మాకు కొద్దిగా సాయం. మమ్మల్ని లేపుతాడు చూడు అన్న వారే కొండ అన్నం బంద్ చేసి మొత్తం గోళీలే, గిన్ని గోళీలు, సింగరేణి గోళీలు మొత్తం. కంపెనీ సౌండ్ వచ్చినప్పుడు మొత్తం వైబ్రేషన్ వస్తుంది, చెమటలు పెడుతున్నాయి. నేను ఈ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఊరు విడిచిపెట్టి దూరం పోతున్నా. ఇక మరి ఎక్కడ ఇల్లు లేదు, ఎక్కడో తల చుట్టాలు మరి ఎన్ని రోజులు ఉంచుకుంటారు వాళ్ళు. మొత్తం గోళీలు, గిన్ని గోళీలు, బీపీ గోళీలు, షుగర్ గోళీలు, నొప్పుల గోళీలు మిగితే ఈ సౌండ్ వచ్చినప్పుడు మొత్తం, ఈ వాసన వచ్చినప్పుడు మొత్తం చెమటలు పెడుతున్నాయి. అది ఎప్పుడో మధ్యాహ్నం పండుకున్నాక ఇడతాడు, పట్టపగటిలు ఇడతాడు. పలానా టైం అని ఏం లేదు. అది షట్ డౌన్ అంటారు, ఏదో అంటారు, దాని సంగతి అయితే మాకు తెలియదు. కానీ వాసన వచ్చినప్పుడు ఒక్క చెట్టు నువ్వు ఫోటోలు కొట్టుకొని కాకర చెట్లు కానీ చిక్కుడు చెట్లు కానీ మొత్తం సత్యనాశనం, ఏ చెట్టు లేదు. అంటే ఇక మేమేందుకు తట్టుకుంటాను, మరి మాకు ఎక్కడ గతి లేదు. గోళీలు మింగుతాను, బువ్వ తక్కువైంది, గోళీలు ఎక్కువైంది. ఏ మరి మమ్మల్ని పట్టించుకుంటారు వాళ్ళు. దీని గురించి అధికారులు చెప్పాలి. మరి మీరు ఇట్లాంటి గ్లౌజులు పెట్టుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, అట్లాంటి ప్రికాషన్స్ చెప్పాలి. మీకు ఎప్పుడు ఎవరైనా వచ్చి చెప్పిరా? ఎవరు లేదు, మా కాడికి వచ్చిన వాళ్ళు లేరు, మాకు చెప్పిన వాళ్ళు లేరు. ఏమనుంటే బాగా వాసన అయితే ఎదిగి ఇట్లా మూతుకుతామో చేతులు పెట్టుకుంటాను, ఇంకేం చేస్తాం. ఇంతకుముందు మన కరోనా వచ్చినప్పుడు పక్క పెట్టుకోవాలన్నప్పుడు మనం కొన్ని కట్టుకొని పెట్టుకున్నాం. ఎప్పుడు ఇడుతుందో తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. ఎక్కడి నుంచి పెట్టుకుని మాస్కులు ఎక్కడ ఉంటాయి మా ఇళ్ళలో. కొంతమంది సామాజిక ఉద్యమకారులు, అదేవిధంగా కొంతమంది యువకులు కూడా ఉన్నారు. ఆ యువకులకు సంబంధించి సామాజిక ఉద్యమకారుడు ఉన్నాడు. మొట్టమొదటిగా అసలు ఇక్కడ ఉన్న సమస్యకు సంబంధించి పరిష్కారం ఏం లేదా అంటే ఏం చెప్తారు అసలు? రామగుండం ఎరువుల కర్మాగారం ఈ ప్రాంతంలో పూర్తిగా మూతబడిపోతే ఇక్కడున్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా నాడు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పునఃప్రారంభించుకుంటే ఈరోజు రోజుకు 3850 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి తయారవుతూ ఉంటే మరి ఒకవైపు ఉత్పత్తి ఏమో కానీ వినాశనమే ఎక్కువ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మరి ఆర్ఎఫ్సిఎల్ ప్రక్కనే ఉన్నటువంటి వీర్లపల్లి ప్రభావిత గ్రామంలో ఉన్నాం. కేవలం ఒక కాంపౌండ్ వాలే ఉంది తప్ప దీని పక్కన మొత్తం ఊర్లో ఉన్నటువంటి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. వాళ్ళు పూర్తిగా ఆస్తులు అమ్ముకొని అనారోగ్యాల పాలైతే ఆస్తులు అమ్ముకొని కేవలం మెడికల్
సంబంధించినటువంటి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా కానీ ఇక్కడున్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం మొండి వైఖరి వల్ల ఈ ప్రాంత ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. నిరంతరం షట్డౌన్ పేరుతోటి ఎప్పుడు పడితే అప్పుడు మరి రాత్రనక పగలనక అమోనియా లీక్ కావడం, గాలిలో ఒకసారి లీక్ అవుతుంది, నీటిలో ఒకసారి లీక్ అవుతుంది. ఈ అమోనియా నైట్రోజన్ల వల్ల లీక్ కావడం వల్ల పూర్తిగా ఒకవైపు ముక్కులు పగిలేలాగా వాసన వస్తుంది, చెవులు, కళ్ళు, కడుపు తీవ్రమైనటువంటి మంటతో వివిధ రకాల రోగాల బారిన పడతా ఉన్నా కానీ ఇక్కడున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంత్రాంగం ఏ రోజు కూడా ఈ ప్రభావిత ప్రాంతాలకు వచ్చిన పాపాన పోలేదు. కనీసం సైన్ బోర్డులు కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు. మొన్న గత నెలలో ఈ ఆర్ఎఫ్సిఎల్ మీద తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఆఫ్ సెక్రటరీ కూడా మా వంతుగా మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. మెంబర్ ఆఫ్ సెక్రటరీ గుగ్లోత్ రవి గారిని కలిసి ఈ ఆర్ఎఫ్సిఎల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. అక్కడున్నటువంటి ప్రాంతీయ పీసీబీ కార్యాలయం అధికారులు కూడా ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కనీస అవసరాలు, కనీస అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా కానీ ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ఏమాత్రం ప్రజల పట్ల అవగాహన లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది ఏంటి అసలు నువ్వేమో తీసుకొచ్చినావు ఆ వాటర్, అంటే పొల్యూషన్ అయిన వాటరా లేకపోతే ఏంది అసలు ఇది? ఇవి ఆర్ఎఫ్సిఎల్ నుండి సార్. ఇప్పుడు ఈ వాటర్ చూసినట్టయితే గోదావరికని ప్రాంత ప్రజలు తాగుతున్నటువంటి మంచినీటి ఇది ఎట్లా అంటే ఆర్ఎఫ్సిఎల్ కెమికల్ వాటర్ ఏదైతే ఉందో ఆ కెమికల్ వాటర్ అనేది గోదావరి నది విడుదల చేయడం ద్వారా చాలా క్రిములు, కీటకాలు, కెమికల్ ఇట్లా పొల్యూషన్ అయ్యి ఈ వాటర్ వస్తున్నాయి. ఇవే వాటర్ని శుద్ధిపరచకుండా ఇక్కడ ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కానీ శుద్ధిపరచకుండా ఈ వాటర్ డైరెక్ట్గా గోదావరి నదిలో విడుదల చేయడం ద్వారా ఈ వాటర్ మాకు వస్తున్నాయి. ఈ వాటర్ తాగడం ద్వారా సార్ ఈ వాటర్ చూడండి, ఈ వాటర్ తాగడం వల్ల చాలామందికి గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధి, కిడ్నీ ఖరాబ్ అవడం, దీంతో పాటు చాలామందికి న్యూరాలజీ ప్రాబ్లం రావడం ద్వారా చాలామందికి పెరాలసిస్ రావడం, చాలామందికి డయాలిసిస్ స్టేజ్ వరకు వెళ్ళడం, ఇలాంటి జరుగుతున్నాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు గోదావరి ప్రజలకు. ఇలాంటి వాటర్ మరి ఎవరు తాగుతారు? ఆర్ఎఫ్సిఎల్ ఉన్నటువంటి అధికారులు తాగుతారా, స్థానికంగా ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నటువంటి అధికారులు తాగుతారా, అసలు ఎవరు తాగుతారా అనే విషయాన్ని తేల్చి చెప్పడానికి ఇలాంటి వాటర్ సేకరించాం. మీ ఐన్యూస్ ద్వారా తెలియజేయండి ఏమన్నట్టు ఈ వాటర్ తాగడం వల్ల మాకు అలా చాలా వరకు ఇప్పటి వరకు మొన్న చూసినట్టయితే దాదాపు ఒక 60 ppm వరకు గ్యాస్ లీకేజ్ అయింది. దాంతోపాటు మన కాలువలో కూడా వాటర్ లీకేజ్ అయింది. దీన్ని వెంటనే జెడ్ఎల్టీ ప్రాజెక్ట్ ద్వారా, జీరో లిక్విడ్ ప్రాజెక్ట్ ద్వారా తక్షణమే దీన్ని చర్యలు తీసుకొని మా విఠల ప్రజలకు కానీ ప్రభావిత ప్రాంతం ప్రజలకు కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అధికారులు చూడాలి. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే విషయం చెప్పాలంటే సార్, ఇక్కడ సెంట్రల్ కానీ స్టేట్ కానీ జస్ట్ ప్రాజెక్ట్ ఊరియా ఎంత ఉత్పత్తి అవుతుందో దాని మీద దృష్టి సారిస్తారు. కానీ విఠల్ నగర్లో ఉన్నటువంటి ఈ స్థానిక చుట్టుపక్కల ఉన్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు ఏమవుతున్నాయి అనే విషయాన్ని తేల్చి చెప్పడం లేదు. మన భూపాల్లో జరిగిన 100 ppmలో జరిగిన 100 ppm గ్యాస్ లీక్ అయితే భూపాల ప్రజలు రాత్రి వరకే తెల్లారి వరకే చనిపోవడం జరిగింది. ఇక్కడ విఠల ప్రజలు తెల్లారంగా 6 గంటలకు మన 60% ppmలో గ్యాస్ లీకేజ్ అయింది. మరి ఇట్లా జరిగితే మా ప్రజల ప్రాణాల వల్ల మన ఆపరేషన్ కగారులో జరిగినట్టు ఇట్లా పక్క దేశం యుద్ధం చేస్తే ఎట్లా సేఫ్టీ ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలనే విషయాన్ని ఆర్ఎఫ్సిఎల్ ఇంతవరకు కూడా మాకు చేపట్టాలి. అసలు స్టార్ట్ అయిపోయి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఎట్లా బతకాలి, ఎట్లా అంటే అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటిది, ఎట్లా తీసుకోవాలని ఒక సేఫ్టీ యూనిట్ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. మీరు చెప్పండి, స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్య, అదేవిధంగా మీరు ఒక యువకుడిగా ఏం చెప్తారు? అనారోగ్య సమస్యలని వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఎట్లాంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి? ఆర్ఎఫ్సిఎల్ అనేది 100 మందిని చంపి 1000 మంది పెట్టే విధంగా దేశం కోసం యూరియా అని చెప్పి మా లోకల్ వాళ్ళు మొత్తం కెమికల్ పాలు చేస్తారు. మొన్న జూలైలో గ్యాస్ లీకేజ్ అయింది. అది ఓవర్ నైట్ లీకేజ్ అయితే మార్నింగ్ మేము గుర్తుపట్టి తెల్లారి కలవడం జరిగింది. అదే గ్యాస్ లీకేజ్ పీపీఎన్లో కొలుస్తారు. అది 100 ppm దాటితే అది ఎక్స్ట్రీమ్లీ డేంజర్. ముసలోళ్ళకు, చిన్నపిల్లలకు శ్వాసకోశ ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. ఏంటి అసలు ఇక్కడ అంటే ఆర్ఎఫ్సిఎల్ మీరు ఆనుకొని ఉన్నారు, ఖచ్చితంగా స్థానిక ఉద్యోగ అవకాశాలు మీకే కల్పించాలి యువకు. కానీ ఎక్కువగా మీకు కాకుండా గుజరాత్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి అనేది కూడా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? నిజమే సార్, చాలా అలకడి పనులు కూడా బీహార్ వాళ్ళకి వీళ్ళకి జరుగుతుంది. లోకల్ వాళ్ళని అసలు పట్టించుకోలేదు. ఉపాధి ఉన్నా ఈ పొల్యూషన్ భరించుకుంటూ ఇక్కడ ఉండొచ్చు, కానీ ఉపాధి లేదు. ఉన్నోళ్ళని వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడున్న నాయకులు కానీ, పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ కనీసం దీని
దీన్ని చూసింది లేదు. ఇప్పుడు వాటర్ డైరెక్ట్ డ్రైనేజ్ ద్వారా గంగలో కలుస్తుంది. ఆర్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి 100 మందిలో 10 మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఈ వీర్నపల్లి గ్రామస్తులు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ మేము కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యలు ఇట్లనే ఉన్నాయి తప్ప మా ఊరిని ఇక్కడ నుండి తొలగించాలి, అదేవిధంగా మాకున్న సమస్యలను కూడా పరిష్కరించాలనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీంతోపాటు చాలా ఎఫెక్టెడ్ ఏరియా ఉన్న విఠల్ నగర్ కూడా మనం వెళ్ళి వారి విషయాలకు సంబంధించి వారి సమస్యలకు సంబంధించిన అంశాలను కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సింగరేణి అనగానే బాంబుల మూతలు, ఇక భూగర్భం నుంచి ఒక బొగ్గు గనిని తీస్తూ ఉన్న కార్మికుల నేపథ్యం కనబడుతుంది. వారు నిత్యం పారిశ్రామిక వాడల్లో నివసిస్తూ ఉంటారు. ఆ పారిశ్రామిక వాడలు పూర్తిగా వాయు కాలుష్యం, గాలి కాలుష్యం, అదేవిధంగా నీరు కాలుష్యం, ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్న వారి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వారి సమస్యలు ఎట్లా ఉన్నాయి. మరొక వైపు ఇటు సింగరేనే కాదు, ఆర్ఎఫ్సిఎల్ ఇక 5 రాష్ట్రాలకు యూరియాని ఉత్పత్తి చేస్తూ పంపిణీ చేస్తున్న ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి దాంట్లో నుంచి వ్యర్థాలు వస్తున్నాయి. ఆ వ్యర్థాల ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అమ్మ చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటిది? వాసన, నీళ్లు వాటరు మంచిగా వస్తలేవు. ఊరియా కంపెనీ పడ్డ కానుంచి మాకు వాటర్ బాగా వస్తున్నాయి. వాసనకు తలకాయలు దిప్పుడు, పిల్లలకు జ్వరాలు, వాంతులు, ఇట్లా హాస్పిటల్ పోండి మేము పెట్టుకోలేకపోతున్నాం సార్. ఇబ్బంది పడుకుంటా మేము ఇట్లా బాధలు పడుకుంటా ఉంటున్నాం. 35 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడు ఆ ఊరియా కంపెనీ పడ్డ కానుంచి నీళ్లు వాటర్ వస్తూనే ఉన్నాయి, కానీ ఆ వాటర్తో మాకు జ్వరాలు వస్తున్నాయి, వాంతులు, వాసన వడ్డం పడిపోవడు ఇట్లా అవుతున్నాయి. పొద్దున 5 నుంచి స్టార్ట్ అవుతాయి సార్, 6 దాకా నీళ్ళు వస్తూనే ఉంటాయి మోర్ నిండా. నైటు అంతా వస్తాయి. పొద్దున మేము లేచే వరకు ఇట్లా బయటకు వెళ్ళే వరకు వాసన బాగా వచ్చి అడ్డం పడిపోతాం. అంటే తాగే నీరు ఎట్లా మరి మీకు? తాగి వాటర్ కొనుక్కుంటున్నాం సార్, మేమందరం వాటర్ కొనుక్కుంటాను. వాటర్ సుతా బాగా వస్తలేవు, మున్సిపాలిటీ వాటర్ బాగా వస్తలేవు, మేము వాటర్ కొనుక్కొని తాగుతున్నాం. మీరు చెప్పండి అమ్మా, అంటే ఆ వాటర్ ఇవేనా వాటర్ ఇందులో నుంచి వస్తాయా? ఎట్లా అనిపిస్తుంది అసలు వచ్చిన తర్వాత మీకు? ఎట్లాంటి వ్యాధులు? ఎఫ్సిఐ రీఓపెన్ అయిన కాడ నుంచి మొత్తం బ్యాడ్ స్మెల్, అనారోగ్య సమస్యలు కదా, ఎవరూ పట్టించుకుంటలేరు. ఎప్పటికీ పిల్లలు అందరు చిన్న పిల్లలు మంచి నీళ్ళు కూడా సరిగ్గా రావడం లేదు. ఎవరు పట్టించుకున్నా ఇది ఎన్నికల టైంలో మాత్రం వస్తారు, పట్టించుకుంటారు అంతే. అప్పటి మందం ఓపెన్ చేస్తారు, అది అంటారు, వెళ్ళిపోతారు. మంచి నీళ్ళు అయితే మొత్తానికి వస్తలేవు, అన్నీ మొత్తం ప్యూరిటీ లేకపోతే మినరల్ వాటరు. బ్యాడ్ స్మెల్ వస్తుంది మొత్తం. నైట్ అయ్యేసరికి మధ్యాహ్నం 3:30కు నైట్ 7:30కు మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది. తల తిప్పడం, విపరీతంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చెస్ట్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి మొత్తం. అంటే ఎప్పుడైనా అధికారులకు చెప్పారా, లేకపోతే ఇక్కడ ఉన్న నాయకులకు? అధికారులను ఎవరు వస్తారండి ఇక్కడ పట్టించుకోవడానికి? ఇక్కడ ఎవరు లేరు అసలు, అధికారులు ఎవరు వస్తారు? అప్పుడే వస్తారు ఇక్కడ కనబడటానికి, ఓట్లు అప్పుడే వస్తారు సార్. మాకు 7Bకి ఇక్కడ ఓట్లు అప్పుడే వస్తారు అందరూ. 7B కాలనీకి ఓట్లు అప్పుడే మేమున్నామంటే మేమున్నాం అనుకుంటా వాళ్ళ కాళ్ళే వస్తారు. ఎవరో మాకు బుద్ధి పుట్టిన వాళ్ళకి వేస్తాం, ఎవరి వాళ్ళు వేస్తాం అంతే. మరి మీరు ఓట్లు వేసిన నాయకుల దగ్గరికి ఎప్పుడైనా పోయిరా? మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకేయలేదంటారు సార్. వేసినాక మేమేం చేస్తాం? మాకేయలేదంటే మాకేయలేదంటారు. ఏం చేస్తాం మేము? మేమేమన్నా చేసేటోళ్ళమా? కూలి పని చేసుకుంటాం, బతుకుతాం కదా. ఏం చేస్తాం? ఏం చేయం. ఆరోగ్యంగా ఉంటేనే ఇంత భూవ కష్టం చేసుకొని బతుకుతాం, లేకుంటే ఆరోగ్యం పాలై గట్లనే చచ్చిపోతాను. అంటే ఇక్కడ మైనింగ్ సంబంధించి బాంబులు పెడతారంట. బాంబులు ఎన్ని గంటలకి, ఎట్లా అసలు ఎట్లా ఉంటుందా పరిస్థితి? 3:30కు ఒకటే ఎగుతుంది, 4:30కు ఒకటే ఎగుతుంది. అది ఏగినాక బాగా స్మెల్ బాగా వస్తుంది, తలకాయలు తిప్పుడు. ఇక అట్లనే కొంచెం 1 గంట 2 గంటల సేపటి దాకా అట్లనే ఉంటాం. గట్టి నీళ్ళు మొత్తం పలుగులు తేలుతున్నాయి, అవి రేకులు మొత్తం పలుగుతున్నాయి. అవి ఎక్కడ కూలి మా మీద పడితే అని భయం వస్తుంది. అట్లా అంటే మీకు పునరావాసం కల్పించడం, లేకపోతే ఇక్కడ నుండి అటు పంపించడం, దీని గురించి పట్టించుకున్న వెటర్నరీ 7B కాలనీ నుంచి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. పునరావాసం అని కాదు, అసలు దీని గురించి ఎవరు ఆలోచిస్తానే లేరు. ఇందిరమ్మ ఇళ్ళని పెట్టుకున్నాం, ప్రజాపాలన అన్నారు, పోయినాం పెట్టుకున్నాం, దాని గురించి ఎంక్వైరీకి వచ్చిర్రు. మళ్ళీ ఇంతవరకు అసలు దాని గురించి పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ప్రవీణ్ గారు,
అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి అసలు? విషయం ఏంటంటే ఆర్ఎఫ్సిఎల్లో యూరియా ప్రొడక్షన్ అవుతుంది. ఈ యూరియా అనేది రైతులకు సప్లై చేస్తున్నారు. ఓకే, మంచి పరిణామమే. అటు ఏంటంటే అందులో ఉన్న వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ అనేది ఈ కాలువల ద్వారా పంపిస్తున్నారు. జనాభా మధ్య సుమారుగా ఒక 5,000 మంది జనాభా ఉంటారు ఇక్కడ. ఈ 5,000 మంది జనాభా మధ్య నుంచి వాటర్ ప్రవహించడం వల్ల పొల్యూషన్ అవుతుంది. ఫస్ట్ పొల్యూషన్ వచ్చేసి బావిలో నీళ్ళు పొల్యూషన్ అవుతున్నాయి. బావిలో పొల్యూషన్ వాటర్ తాగే వాటర్ పొల్యూషన్ అవుతున్నాయి. ఇంకేంటంటే ఈ యాజమాన్యము ఎంత తప్పిదం చేస్తుందంటే ఆర్ఎఫ్సిఎల్ అనేది, అందులో ఉన్న వేస్టేజ్ ఉంటుంది యూరియా ప్రొడక్షన్ తర్వాత, ఆ వేస్టేజ్ని కొద్దిగా భూగర్భంలోకి పంపుతున్నారు. భూగర్భంలోకి పంపి మిగిలిన వాటర్ వచ్చేసి ఇటు పంపుతున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి కళ్ళలో మంటలు వచ్చి ఇదే ఏరియాలో ఒక చెల్లెమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు హుటాహుటిన యాజమాన్యము వాళ్ళు అందరు వచ్చి కొద్దిగా హార్ట్ బీట్ ఏసీలో ఒక 2 రోజులు మొత్తం మేము అది చేస్తామన్నారు. ముందు ఈ వాటర్ ఇక్కడికి ఎందుకు వస్తున్నాయి? ఈ వాటర్ ఇదే విధంగా పోయి గోదావరిలో కలుస్తున్నాయి. గోదావరిలో కలిసి మళ్ళీ అవే రీసైక్లింగ్ చేసి మాకు తాగునీటిగా పంపుతున్నారు. అంటే ఈ వ్యర్థాలనే మాకు రిటర్న్ పంపుతున్నారు. ఇలా చేయడం అంటే మనకు 90sలో నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడ్డలు చాలామంది ఉండే, అది ఇంకొక 10 yearsలో రామగుండం ప్రాంతంలో రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ ఫ్లోరోసిస్ వల్ల ఎంత ఎఫెక్టెడ్ అయింది, ఎంత అంగవైకల్యం ఏంటంటే జనాభా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు రాష్ట్రం దేశంలో పెద్ద ఇష్యూ అది నల్గొండ ఫ్లోరోసిస్ అనేది. అది అనేది మళ్ళీ మాకు ఇక్కడ రిపీట్ అవుతుంది. దయచేసి వాటర్ ఇక్కడి నుంచి రావద్దని చెప్పి యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. అంటే ఇప్పుడు ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి ఒక మాక్ డ్రిల్ చేయాలి అంటే కొంత అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంటుంది. అట్లాంటి మాక్ డ్రిల్స్ ఇక్కడ ఏమైనా జరిగాయా? అధికారులు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి ఇట్లాంటి ప్రికాషన్స్ వాడండి అని ఎప్పుడైనా చెప్పారా? లేదు, ముమ్మాటికి లేదు. ఆర్ఎఫ్సిఎల్ అనేది దీన్ని ఏమంటే మేజర్ హజార్ యూనిట్స్ కిందకి వస్తుంది. ఇది అంటే ఏంటంటే ఈ పరిధిలోకి వచ్చిందని ఏంటంటే విష పదార్థాలు, విషతుల్యాలు మనకు బయట వదిలిపెడతారు. ఇలా వదిలిపెట్టిన కాడ వీళ్ళు ఏం చేయాలంటే ఆఫ్ సైడ్ సెక్యూరిటీ, ఇన్సైడ్ సెక్యూరిటీ ఒక మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఈ డ్రిల్ అనేది ఎంప్లాయీ సెక్యూరిటీ గురించి చేయాలి, ఒకటి ఇక్కడ ఉన్న ప్రజల గురించి చేయాలి. ఆన్ సైడ్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ఇది ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ని లైక్ మీలాంటి మీడియా వాళ్ళని, పోలీస్ వాళ్ళని, మున్సిపాలిటీ అధికారులని, వీళ్ళందరూ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని వీళ్ళందరినీ పరిగణనలో తీసుకొని జిల్లా అధికార యంత్రాంగంలో మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఇది ఎందుకు అంటే ఆర్ఎఫ్స్ నుంచి మాకు అమ్మోనియం రిలీజ్ అవుతుంది. ఈ అమ్మోనియం రిలీజ్ కావడం వల్ల కొన్ని ఎఫెక్టెడ్ అవుతాయి. ఇప్పుడు మనకు పాము కుడుతుంది, ఫస్ట్ ఎయిడ్ ఒకటి ఇంట్లో ఉంచుకోవాలంటాం. సేమ్ అదేవిధంగా ఇలాంటి వ్యర్థాలు రిలీజ్ కావడం వల్ల మీరు ఏ విధంగా అప్రమత్తం ఉండాలి, మీ ఇంట్లో మీ ఏ వస్తువులు ఉంచుకోవాలి, మీరు ఏ విధంగా మీరు సడన్గా స్మెల్ వస్తాయింది. మొన్న ఈ మధ్యలో పిల్లలకు ట్యూషన్స్ వచ్చేటప్పుడు అమ్మోనియం రిలీజ్ అయింది. 3 పిల్లలు వామిటింగ్ చేసుకున్నారు. అసలు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. స్మెల్ మొత్తం లోపలే బ్రెయిన్ నుంచి లోపలి పోయి 3 పిల్లలు హాస్పిటల్ పాలయ్యారు. ఇక్కడ చాలామంది ఖాళీగా అంటే నిరుద్యోగం ఎక్కువ ఉంది అనేది కూడా మేము వస్తూ ఉంటే చర్చించుకుంటున్నారు. అంటే ఇక్కడ స్థానికంగా మీ కూతవేడు దూరంలో ఉంది ఆర్ఎఫ్సిఎల్, దానికి సంబంధించి అసలు ఒక 50% స్థానికులకే ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే ఆ పరిస్థితి ఉందా ఇక్కడ? మరి ఒక ఏరియాలో ఇండస్ట్రీ మా రామగుండం ఏమంటే మాంచెస్టర్ ఆఫ్ ఏసియా అంటారు. మాంచెస్టర్ ఆఫ్ ఏసియా అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఆర్ఎఫ్సిఎల్ ఉంది, మైన్స్ ఉన్నాయి, కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఎన్టీపీసీ ఉన్నది, సోలార్ ప్లాంట్ ఉంది, మంచిర్యాల పోతే అక్కడ సీసీ అది ఉన్నది, సీసీ సిమెంట్ ఉంది. ఇంత ఇండస్ట్రియల్ హబ్ ఉన్నది. బట్ ఇక్కడ నిరుద్యోగత మాత్రం విలయతాండవం చేస్తుంది. ఆర్ఎఫ్సిఎల్ పేరుకే సింగరేణి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒక్కసారి కూడా జాబ్లకు నోటిఫికేషన్ పేపర్లు వచ్చినప్పుడు అయితే మేము చూడలేదు ఇప్పటివరకు. అయితే ఏదైనా పేపర్లు వచ్చిందా? ఏది పేపర్లో రాదు, టీవీలో రాదు, ఏది రాదు. జాబులు రావాలంటే ఇంకా డబ్బులు పెట్టాలి, వానికి జాబ్ వస్తుంది. మంది అందులో 70% ఇక్కడ మా ఏరియాలో ఉంది కాబట్టి 70% లోకల్ వాళ్ళకి జాబులు రావాలి. రిమైనింగ్ 30% నాన్ లోకల్ వాళ్ళు ఉన్నది. కానీ అందులో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా, హయ్యర్ అథారిటీస్ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు నాన్ లోకల్ వాళ్ళు ఉన్నారు. అక్కడికి మొన్న ఒక ప్రాబ్లం అయ్యి నేను మా మిత్రులతో వెళ్ళిన, ఇది రిలీజ్ అయిన దాని గురించే పోతే వాళ్ళందరూ హిందీ వచ్చిన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు లేరు. తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ట్రాన్స్లేషన్ తీసుకొచ్చి మా సబ్జెక్ట్ అడిగితే ఆ సబ్జెక్ట్ ఇటు చెప్తున్నారు. ఇది వీళ్ళ జరిగేది. ఆ గేట్ అవతల ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళు కూడా నార్త్ ఇండియన్సే. అంటే ఇక్కడ ఎవరు లేరా? రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీస్ ఎవరు లేరా? ఇక్కడ బీటెక్ లేచిన ఉన్నారు, ఎంటెక్ లేచిన ఉన్నారు, ఎంబీఏ లేచిన ఉన్నారు. ఈ క్వాలిఫికేషన్ దీంట్లో జాబులు లేవా? ఎక్కడ జాబులు లేవా? సింగరేణి కథకు వస్తాం అనుకో, ఓబీ కంపెనీలో ఆర్వీఆర్, పీసీ పాటల్లో ఓబీ కంపెనీలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కొందరికి అప్పచెప్పారు జాబులు పెట్టామని. దీనిలో జాబు రావాలంటే క్వాలిఫికేషన్ వీటీసీ ఉండాలి. వీటీసీ ఉండదు. మరి ఇప్పటివరకు ఎంతమంది వీటీసీ చేసేళ్ళు? దాని గురించి అయితే లేదు. ఓ శ్వేతపత్రం లేదు. వీటీసీ తర్వాత ఎంతమంది జాబులు పెట్టించేళ్ళు? దాని గురించి కూడా లేదు. ఇప్పుడు జాబులు పెట్టి గత సంవత్సరం దీని గురించి నేను ప్రెస్ మీట్ పెట్టిన. ఆర్ఎఫ్సిఎల్లో అయినా కూడా, ఇది ఓబీ కంపెనీలో అయినా కూడా ఒక నోటిఫికేషన్ ద్వారా, ఒక నోటిఫికేషన్ ద్వారా అయితేనే
పలానా 10th చదివిండు, ఈయన ఏం పని చేయాలి, దాని దగ్గర జాబు, పలానా ఇంటర్ వేసిండు, ఏం చదవాలి, దాని దగ్గర జాబ్ ఇవ్వాలి. కానీ మళ్ళీ దళారుల చేతనే పడిపోతుంది కదా. గతంలో దళారుల చేతనే పోయింది ఆర్ఎఫ్సిఎల్, యోబీ కంప్లీ జాబు, ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పోయింది. అప్పుడు ఏంటంటే ఒక 3-4 ఉండి రేటు పెరిగింది. ఇప్పుడు డైరెక్ట్ కంపెనీ నుంచి కాబట్టి డైరెక్ట్ ఒకళ్ళే ఉంటారు, ఒకళ్ళ దగ్గరనే పోతున్నాయి. ఇంత పెద్ద ఇండస్ట్రీ ఏరియా ఉండి జాబ్లు మేము అడుకుని అవుతుంది. బీటెక్లు వేసి, ఎంటెక్లు వేసి, డిప్లొమాలు వేసి హైదరాబాద్ పోతారు మా వాళ్ళు అందరూ. మరి ఇది ఇండస్ట్రీ ఏరియా కదా, ఇక్కడ ఎందుకు జాబులు ఉండాలి కదా. డెవలప్మెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే నన్ను అడుగుతున్న నా ఒపీనియన్ ఏంటంటే డెవలప్మెంట్ కూల్చుడు కాదు, ముందు ప్రజలు డెవలప్ కావాలి. ప్రజలు డెవలప్ అవుతాయి అనుకో ఆటోమేటిక్గా అవన్నీ అవుతాయి. ముందు ఇక్కడ వాళ్ళకి నిరుద్యోగత అనే విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. పొల్యూషన్కి సంబంధించి నిజంగానే ఎలాంటి పొల్యూషన్ బయటకు రావట్లేదు అనేది కూడా ఆర్ఎఫ్సిఎల్ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఆ పరిస్థితి ఉంది ఇక్కడ. పొల్యూషన్ వదిలిపెడుతున్నారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెళ్ళి ఆర్టీఐ ద్వారా 2 times నేను ఆర్టీఐలో అప్లై చేశాను ఏంటి పొల్యూషన్ గురించి అని. దాని గురించి ఇప్పటివరకు ఆర్టీఐ ద్వారా కూడా మాకు రిప్లై రాలేదు. అంటే యాజమాన్యము ఏ విధంగా ఉన్నదో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఇదే పొల్యూషన్ ఇదే విధంగా ఉంటుంది అనుకో, మేము హైకోర్టును ఆశ్రయిస్తాం ఖచ్చితంగా. మేమందరం ఇక్కడ మా డివిజన్లో ఉన్న ప్రజలందరూ సంతకాల సేకరణ చేసుకొని మేము హైకోర్టును ఆశ్రయిస్తాం. ఎందుకంటే ఇంత పెద్ద పొల్యూషన్ ఉన్నా కూడా అసలు పొల్యూషన్ కంట్రోల్ ఏం చేస్తాను, అమ్మోనియం రిలీజ్ అయ్యి గ్యాస్ రిలీజ్ అయ్యి ఒక ఆయన హాస్పిటల్లో పడ్డాడు. ఈ ఆర్ఎఫ్సిఎల్ స్టార్ట్ అయ్యి దగ్గర 5 years అవుతుంది. 5 సంవత్సరాల నుంచి 10 సార్లు షట్ డౌన్ అయింది. ఒక కంపెనీ ఎందుకు షట్ డౌన్ అవుతుంది? లోపల మిషన్స్ నాసిరకం మిషన్స్ పెడుతున్నారు. నాసిరకం మిషన్ షట్ డౌన్ అంటే 15 రోజులు బంద్. 15 రోజులు వర్క్ బంద్ అంటే యూరియా ప్రొడక్షన్ బంద్. యూరియా ప్రొడక్షన్ బంద్ అక్కడ కార్మికులకు 15 రోజులు జీతాలు కూడా ఇవ్వరు. షట్ డౌన్ ఎందుకు అవుతుంది? నీ కొత్త కంపెనీ కదా, పాత కంపెనీ అయిపోయింది. పాత కంపెనీ కొత్త కంపెనీ పెట్టిన ఆర్ఎఫ్సిఎల్లోడు షట్ డౌన్ ఎందుకు అవుతుంది? అమ్మోనియా ఎందుకు రిలీజ్ అవుతుంది? గ్యాస్ ఎందుకు రిలీజ్ అవుతుంది? అక్కడ అరే గ్యాస్ రిలీజ్ అవుతుంది అంటే అమ్మోనియం గ్యాస్ కాదు, మాకు రాలే స్మెల్ అంటాడు. దేశం అంతా స్మెల్ అవుతుంది, మాకంతా ఆయనకి మాత్రం స్మెల్ రాదట. దీని గురించి చూడాలి కదా, ఎందుకు షట్ డౌన్ అవుతుంది? అసలు 10 సార్లు షట్ డౌన్ అవుతుంది ఆ కంపెనీ అనేది. ఒక ఎంత పెద్ద కంపెనీ ఉండి రాష్ట్రాలకు యూరియా ప్రొడ్యూస్ చేసే ఒక ఆర్ఎఫ్సిఎల్ అనేది 10 నుండి 15 సార్లు షట్ డౌన్ ఎందుకైతుందంటే డేంజర్ జోన్లో ఉన్నట్టు. అందులో వ్యర్థాలు లీక్ అవుతున్నాయి, ప్రజలకు ఏమైనా హాని జరుగుతుందని షట్ డౌన్ చేసారు. ఆ షట్ డౌన్ ఎందుకంటే నాసి రకమైన యంత్రాలు వాడుతున్నారు 100%. వీళ్ళు కొత్త మిషన్స్ కొత్తవి వాడుతారు అనుకో, ఈ షట్ డౌన్ కాదు. ఆ ఎంప్లాయీస్ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కాంట్రాక్టర్ దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ చేసిళ్ళు వర్క్ చేసిన తర్వాత వాడు అయిపోయిన కాంట్రాక్ట్ రెన్యూల్ అవుతుంది కదా, అవి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి పిఎఫ్ అమౌంట్ ఇవ్వాలి. అవి 1 కోటిన్నర పిఎఫ్ పెండింగ్. అంటే యాజమాన్యము ఎంప్లాయీ సెక్యూరిటీ లేదు, ప్రజల సెక్యూరిటీ లేదు. ఒక కాంట్రాక్టర్ అనేది పోతుంటే 1 కోటిన్నర పిఎఫ్ ఏమైందని కూడా అడగని చర్యలు ఉన్నారు యాజమాన్యం అనేది. అంత నిమ్మకనీరెత్తినట్టున్నారు. ఎవరి సెక్యూరిటీ చూస్తలేరు, ప్రొడక్షన్ చూస్తున్నారు. ప్రొడక్షన్ చేస్తున్నారు, నాశరకమైన మిషన్లు పెడుతున్నారు. ఆ మిషన్లు ఎప్పుడు పైపులు లీక్ అవుతాయి, ఎప్పుడు ఏమవుతాయని. మరో భోపాల్ వాయు దుర్ఘటన త్వరలో మళ్ళీ భోపాల్ వాయు దుర్ఘటన అవుతుంది. ఎప్పుడో రాత్రిపూట రిలీజ్ అవుతుంది, మేము అందరం నిద్రలోనే చనిపోతాం. అక్కడ దాకా రాకముందే యాజమాన్యం అనేది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. నాసిరకం మిషన్లు తీసి కొత్త మిషన్లు పెట్టాలని మా డివిజన్ ప్రజలందరితో నేను కోరుకుంటున్నాను. నిజంగానే ప్రవీణ్ గారు చెప్తున్నట్టు అనేక సమస్యలు ఇక్కడ విలయ తాండవం చేస్తూ ఉన్నాయి. ఒకవైపు వాయు కాలుష్యం, అదేవిధంగా గాలి నీరు అన్ని కాలుష్యం అవుతున్న నేపథ్యంలో ఆరోగ్యము పూర్తిగా దెబ్బతింటుందన్నది సదరు మహిళలు చెప్తా ఉన్నారు. దాంతోపాటు నిజంగానే ఆర్ఎఫ్సిఎల్ లాంటి సంస్థలు నెలకొల్పినప్పుడు స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాల కోటలో మా వాటా ఎంత అనేది కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఖచ్చితంగా అంటే వీరందరికీ కూడా ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు నిజంగా అమోనియా లాంటిది రిలీజ్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకు అవేర్నెస్ క్యాంప్ పెట్టి అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ఇటు పూర్తిగా అధికారులపైన ఉంటుంది. కానీ అలాంటిది ఏది ఇక్కడ జరగదనేది కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలి. దాంతోపాటు ఇక్కడున్న స్థానిక నాయకులు, అదేవిధంగా ఇక్కడున్న స్థానిక ప్రజలు కూడా నాయకులను అధికారులను నిలదీయాలని మనం చెప్పుదాం. అభివృద్ధి జరగాల్సిందే, కానీ అభివృద్ధి మాటన జరుగుతున్న ఆ విధ్వంసాన్ని కూడా ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. నిజంగా ఈ అభివృద్ధి పేరిట భూములు కోల్పోయిన వారైనేమి, అభివృద్ధి పేరిట కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి అధికారులపైన, స్థానిక ప్రభుత్వాలపైన ఉంటుందని చెప్పకనే చెప్పొచ్చు. ఇది ఈరోజు గ్రౌండ్ రియాలిటీ. మరొక గ్రౌండ్ రియాలిటీతో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, ఐ న్యూస్, గోదావరి కని నుండి.